సీఎం గారి సొంత ప్రాంతంలో ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారట టీడీపీ తమ్ముళ్లు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రం మొత్తం సంబరాలు చేసుకుంటే ఒక నియోజకవర్గంలో మాత్రం టీడీపీ తమ్ముళ్లకి ఒకరిని చూస్తే ఒకరికి అసలు పడటం లేదట. అది కూడా ప్రతిపక్ష నేత జిల్లాలోనో లేకపోతే ఏ మారుమూల జిల్లానో కాదు, సాక్షాత్తు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వీరిద్దరూ టీడీపీ నేతలే అయినా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఒకరిపై ఒకరు మండిపడుతున్నారట. మరి ఇంతలా ఈ ఇద్దరు తమ్ముళ్లు గొడవ పడే రేంజ్లో పరిస్థితులు ఎందుకొచ్చాయనే విషయంలోకొస్తే 2014-2019లో 10 ఏళ్ల కాలంలో తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి శంకర్ యాదవ్ 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి కార్యకర్తల్లో ప్రజల్లో తనదైన సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ దెబ్బతో 2024 ఎన్నికల్లో కూడా తనకే టీడీపీ టికెట్ లభిస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీలో కొత్తగా చేరిన వ్యక్తి జయచంద్రారెడ్డికి టికెట్ లభించింది. అయితే జయచంద్రారెడ్డికి నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు, అంతగా నమ్మకం లేకపోవడంతో వైసీపీ నేత ద్వారకానాథరెడ్డి చేతిలో ఓడిపోయారు. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 2 చోట్ల మాత్రమే టీడీపీ ఓడిపోయింది. అందులో తమ్మళ్లపల్లి చోటు ఒకటి. ఇదిలా ఉంటే మరోవైపు కేవలం జయచంద్రారెడ్డిపై నియోజకవర్గ ప్రజలకు సరైన నమ్మకం లేకపోవడం వల్లనే ఎమ్మెల్యే స్థానం కోల్పోయామని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పలుమార్లు ఆరోపిస్తూ బాధపడ్డారని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అంతేకాక 2 సార్లు పోటీ చేసి ఒక్కసారి గెలిచిన వ్యక్తిని కాదని గుర్తింపు లేని జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం తనకు నచ్చలేదు. ఇక అప్పటి నుండి వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఇద్దరి వైపు ఉన్న టీడీపీ కార్యకర్తలు, సొంత అనుచరులు ఎక్కడ కలిసినా మాటకు మాట అనుకుని డైరెక్ట్గా గొడవకే దిగుతున్నారని, దీంతో టీడీపీ అధినేతకు నియోజకవర్గ సమస్య తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సొంత ప్రాంతంలో పార్టీ సమస్యనే పరిష్కరించలేని అధినేత ప్రతిపక్షాలను నిందించడం మానుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ద్వారకానాథరెడ్డి విమర్శిస్తున్నారని వినికిడి.